వెల్కమ్ టు విటీవీ ప్రైమ్. జోసెఫ్ విజయ్ తమిళనాడు సీఎం, మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ అని చెప్పాలి. రాజకీయాల్లో అటు సినిమాల్లో సూపర్ స్టార్గా ఉన్న ఆయన రాజకీయాల్లో అతి తక్కువ కాలంలో పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చినటువంటి గతంలో ఎన్టీ రామారావు గారిలాగా అలాంటి ఒక చరిత్రని మళ్ళీ తిరగరాసినటువంటి వ్యక్తిగా జోసెఫ్ విజయ్ ఎప్పటికే నిలిచిపోయారు. అయితే వన్స్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సినిమా కెరీర్ని బ్యాలెన్స్ చేయటం లేదా దాని విజయవంతంగా సినిమా కెరీర్లో ఉండటం అనేటువంటిది చాలా కష్టం అనేటువంటిది మనకి అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. వాస్తవానికి సినిమా రంగం నుంచి చూసుకుంటైతే అప్పుడు ఎంజీఆర్, తర్వాత జయలలిత, ఇక్కడ ఎన్టీఆర్, తెలుగులో చాలా మంది నటులు ప్రయత్నించారు. అటు తమిళనాడులో రజనీకాంత్, కమల్ హాసన్, తర్వాత విజయకాంత్, శరత్ కుమార్ లాంటి వాళ్ళు ఎంతో మంది ప్రయత్నించారు. కానీ ఆ టాప్ చైర్ ని రీచ్ అవడం అనేటువంటిది కష్టమైంది. ఇక్కడ కూడా తెలుగులో కూడా చిరంజీవి గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వాళ్ళు కూడా సినిమా పరిశ్రమ నుంచి వచ్చి టాప్ చైర్ కోసం ట్రై చేయటం. బట్ చిరంజీవి గారు వెనక్కి విత్డ్రా చేసుకున్నారు పాలిటిక్స్ నుంచి. బట్ పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఫస్ట్ సక్సెస్ కాకపోయినా తర్వాత సక్సెస్ఫుల్ గా 100% స్ట్రైక్ రేట్ తో ముఖ్యమంత్రి కాకపోయినా ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు. అయితే ఆయనకు కూడా బిగినింగ్ లో పాలిటిక్స్ లోకి వచ్చిన కొత్తల్లో సినిమాల్ని అలాగే పొలిటికల్ కెరీర్ని బ్యాలెన్స్ చేసుకోవడం కష్టమైంది. చాలా సినిమాలు పరాజయం పాలవడం కూడా మనకు తెలిసిందే. హరిహర వీరమల్లు, ఇంకా ముందు వచ్చినటువంటివి సర్దార్ గబ్బర్ సింగ్ అని, ఆయన పొలిటికల్ కెరీర్ స్టార్ట్ అయిన తర్వాత వచ్చిన కొన్ని సినిమాలు ఏవైతే ఉన్నాయో అవి ఫ్లాప్ల కింద మిగలటం అనేటువంటిది మనం చూసాం. అఫ్ కోర్స్ రీసెంట్ డేస్లో ఓజీ అనేటువంటిది కొంత అభిమానుల్ని సంతృప్తి పరిచిన మాట నిజమే. కానీ విజయ్ రెండెద్దుల సవారీ అనాలా, రెండు గుర్రాల స్వారీ అనాలా, అది చాలా సక్సెస్ఫుల్గా చేశారని చెప్పాలి. ఎందుకంటే తాజాగా విడుదలైనటువంటి ఆయన జననాయకన్ సినిమా సక్సెస్ఫుల్గా భారీ స్పందనని మూటగట్టుకుంది. తమిళనాడు అంతటా కూడా విడుదలయ్యి చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నటించిన జననాయకన్ గురువారం విడుదలైంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న థియేటర్లకు జనాలు పోటెత్తారు. దక్షిణ జిల్లాల్లోని సినిమా థియేటర్ల యజమానులు మొదటి రోజు షోలకు మహిళా ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా పెరిగింది అని తెలిపారు. మదురై, కోయంబత్తూర్ మరియు తిరుచిలోని అనేక థియేటర్లు మరియు మల్టీప్లెక్స్లలో ప్రేక్షకుల రద్దీ ఎక్కువగా నమోదవగా చిన్న థియేటర్లో దాదాపు 40%, 50% వరకు స్పందన లభించింది. శుక్రవారానికి సంబంధించి చెన్నైలోని చాలా థియేటర్లో 70%, 75% వరకు ఆక్యుపెన్సీ ఉన్నట్టుగా తెలిపారు. పెద్ద మల్టీప్లెక్స్లో హౌస్ఫుల్ బోర్డులు పెట్టారు. అయితే టైర్ 2, టైర్ 3 పట్టణాల్లోని థియేటర్లలో బుకింగ్లు దాదాపు 40% ఉన్నాయని, చాలా మంది ఆఖరి నిమిషంలో కౌంటర్ల వద్ద టికెట్లు కొంటారని భావిస్తున్నట్టుగా పేర్కొన్నారు. ఆన్లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్ బుక్ మై షోలో కూడా పలు థియేటర్లో స్లాట్లు అందుబాటులో ఉన్నాయి. చెన్నైలోని ఆల్బర్ట్ థియేటర్ వద్ద జననాయకన్ విడుదల సందర్భంగా ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ అభిమానులు వేడుకలు జరుపుకున్నారు. మొదటి రోజు టీవీకే కార్యకర్తలు టికెట్లు బుక్ చేసుకున్నారు. పెద్ద సంఖ్యలో మహిళా కార్యకర్తలు కూడా వచ్చారు. సాధారణంగా విజయ్ సినిమాలకు మహిళలు ఎక్కువగా వస్తారు, కానీ ఈసారి ఆ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంది అని చెప్తున్నారు. రామనాథపురంలోని జగన్ సినిమాస్ మేనేజింగ్ పార్ట్నర్ జగన్ అగిలన్ అనేటువంటి ఆయన ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. మధురై, మేలూరులోని గణేష్ సినిమాస్ మేనేజింగ్ డైరెక్టర్ మనోజ్ కుమార్ మాట్లాడుతూ, మాకు 4 స్క్రీన్లు ఉన్నాయి. ఈ వీకెండ్లో అన్నిటిలోనూ కూడా జననాయకన్ ప్రదర్శిస్తున్నాం. కుటుంబ సమేతంగా వచ్చేవారు, యువతులు కలిపి మిశ్రమ ప్రేక్షకాదరణ కనిపిస్తోంది. మహిళా ప్రేక్షకుల సంఖ్య సాధారణ కంటే కూడా ఎక్కువగా ఉంది అని ఆయన అన్నారు. మాయాజాల్ మేనేజింగ్ డైరెక్టర్ ఉదీప్ రెడ్డి మాట్లాడుతూ, ఈ సినిమా మొత్తం 16 స్క్రీన్లలో నడుస్తోందని చెప్పారు. పైరసీకి గురైనప్పటికీ కూడా అభిమానుల్లో చాలామంది ఇప్పటికే చూసి ఉన్నప్పటికీ కూడా ఈ సినిమా చాలా మంచి ఓపెనింగ్ని సాధించింది అని ఆయన తెలిపారు. టికెట్లు ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారని సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తాయి. అయితే మెజారిటీ టికెట్లు ఆన్లైన్లో స్థిరమైన ధరలకే విక్రయించబడుతున్నాయి అని 2 థియేటర్ యజమానులు స్పష్టం చేశారు. ఆన్లైన్ టికెట్లు కొనుగోలు చేసిన వారు ఆ తర్వాత వాటిని బ్లాక్ మార్కెట్లో తిరిగి అమ్ముకోవచ్చని వారు పేర్కొన్నారు. అయితే ఇప్పుడు కొసమెరుపు ఏంటంటే, త్రిష ఈ సినిమా త్రిచిలోని థియేటర్కి వెళ్ళి స్నేహితులతో కలిసి వెళ్ళటానికి ఆవిడ వెళ్తున్నట్టుగా ఒక ఫోటో ఒకటి బయటకు వచ్చింది, వైరల్ అవుతుంది అది. అయితే త్రిష విజయ్ ముఖ్యమంత్రి అయిన సమయంలో చాలా సందడిగా కనిపించారు. ఆవిడ ప్రమాణ స్వీకారానికి కూడా వచ్చారు. మొత్తం త్రిష చుట్టూ చాలా వార్తలు చక్కర్లు కొట్టాయి. ఎందుకనంటే విజయ్ ఆల్రెడీ డివోర్స్ తీసుకున్నటువంటి నేపథ్యంలో త్రిష ఆయనతోటి సన్నిహితంగా ఉండటం అనేటువంటిది అనేక అనుమానాలకి లేదా ఆలోచనలకి తావిచ్చేలాగా వచ్చింది. అయితే కొద్ది రోజుల క్రితం త్రిష
విజయ్ని అన్ఫాలో చేస్తోంది, ఆయన యొక్క అకౌంట్ని వాళ్ళిద్దరి మధ్య ఏవో పొరపచ్చాలు వచ్చాయి అనే విధంగా కూడా మళ్ళీ వార్తలు క్రియేట్ అయ్యాయి. అఫ్కోర్స్ అవి గాసిప్స్ కూడా అయ్యి ఉండొచ్చు, కానీ వాటిన్నిటిని బ్రేక్ చేస్తూ త్రిష తాజాగా జననాయకన్ సినిమాకి స్నేహితులతో కలిసి త్రిచి, విచిత్రం ఏంటంటే త్రిచి విజయ్ పోటీ చేసినటువంటి ఒక నియోజకవర్గం, ఆ నియోజకవర్గంలోనే త్రిష సినిమా చూడటానికి వెళ్ళటం అనేటువంటిది ఇప్పుడు పెద్ద ఇంట్రెస్టింగ్ న్యూస్ అయింది. చూద్దాం పరిణామాలు ఎలా ఉంటాయో. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.